రేవంత్ రెడ్డి గారు అక్టోబర్ 1, 2023 రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వచ్చి నిరుద్యోగులందరికీ ఒక భరోసా ఏమిచ్చిందంటే మా ప్రభుత్వం వస్తే విద్యార్థి నిరుద్యోగులను కడుపులో పెట్టుకుంటుంది, మీకు ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2లో పోస్టులు పెంచుతాం, గ్రూప్ 1లో 1:100 తీస్తాం, అదేవిధంగా గ్రూప్ 2 ఎంట్రీ పోస్టులు కూడా పెంచుతాం, డిఎస్సి మెగా డిఎస్సికి వేస్తాం, పరీక్షకు మధ్య రాసుకోవడానికి సరిపడే సమయాన్ని మేము కేటాయిస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారే కదా అన్నది. అన్న తర్వాతనే అనేక మంది నిరుద్యోగులు బస్సులు పట్టుకొని పల్లెల్లోకి వెళ్ళి ప్రజలను జాగృతం చేసి అసలు ముఖం లేనటువంటి వ్యక్తులను ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిపించారంటే అది కేవలం ఈ యొక్క నిరుద్యోగుల యొక్క కారణంగా. అయితే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొదటి నుంచి నిరుద్యోగులు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి అన్నా మాకు ఈ సమస్య ఉంది, మా కార్యాలయానికి వచ్చి వందలాది మంది విద్యార్థులు వచ్చి అన్నా మాకు ఈ సమస్య ఉంది, మా కోసం మీరు మాట్లాడాలి అని చెప్పేసి మాకు మీ పైన మాత్రమే నమ్మకం ఉంది. ఎందుకంటే మమ్మల్ని బలి ఉన్న బీఆర్ఎస్ పైన లేదు, మమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ పైన లేదు, మీరు మాత్రమే మాకు